మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్. అమెరికాపై ప్రకృతి ప్రకోపించింది. అగ్రరాజ్యం మంచు గుప్పెట్లో చిక్కుకొని గడ్డ కట్టుకుపోతుంది. వెంట స్మార్ట్ ఫోన్ దాటికి అమెరికాలోని దాదాపు 21 రాష్ట్రాలు స్తంభించిపోయాయి. ప్రధానంగా విమాన ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒక్క ఆదివారమే ఏకంగా 10,000కు పైగా విమానాలు రద్దయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్, డల్లాస్, చికాగో వంటి విమానాశ్రయాలు మంచు కుప్పల మధ్య బందీ అయ్యాయి. భారత్ నుంచి వెళ్లే ప్రయాణికులకు కూడా ఎయిర్ ఇండియా కీలక సూచనలు జారీ చేసింది. మరోవైపు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. సుమారు 8 లక్షల మంది ప్రజలు విద్యుత్ లేక చీకట్లోనే గడుపుతున్నారు. రోడ్లన్నీ మంచుతో నిండిపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు హెచ్చరిస్తున్నా ప్రమాదాల బారిన పడి ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లక్ష్మణ్. మీరు బహుశా చూసే ఉంటారు, అమెరికాలో ఆర్టిక్ బ్లాస్ట్ చాలా తీవ్రమైన చలి ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఈ నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయింది ఈ స్టార్మ్. దగ్గర రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది, అంటే మండే ఈవినింగ్. ఈ వారం రోజులు మొత్తం క్లైమేట్స్ లిటరలీ మైనస్ టెంపరేచర్స్ ఉన్నాయి. ఈవెన్ రైట్ నౌ -8 డిగ్రీ సెల్సియస్ టు 10 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఈ ఆర్టిక్ బ్లాస్ట్ వల్ల దాదాపుగా 21 స్టేట్స్ అమెరికాలో ఇంపాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూసారంటే ఎంత స్నో వచ్చేసి చూడండి. జస్ట్ ఒక 3-4 అవర్స్కే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ 21 స్టేట్స్లో డిక్లేర్ చేశారు ఇప్పటికీ. అంటే ఎవరు కూడా బయటికి రావడానికి చాలా మనకు విజనే లేదు బయట డ్రైవ్ చేయడానికి. మన బిగ్ టీ కోసం ప్రత్యేకంగా ఇక్కడ షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తున్నాను. మనకు ఆర్టిక్ బ్లాస్ట్, ఈ పోలార్ వర్టిక్స్ 1 వీక్, ఆల్మోస్ట్ ఈ జనవరి మొత్తం 1 వీక్ టు 10 డేస్ ఇలాంటి టెంపరేచర్స్ ఉంటాయి. దాదాపుగా 180 to 200 మిలియన్ పీపుల్. అమెరికాలో 335 మిలియన్ పాపులేషన్ ఉంటుంది. 34 నుంచి 35 కోట్ల పాపులేషన్. అందులో సగం 50% పాపులేషన్ ఈ ఆర్టిక్ బ్లాస్ట్ స్టక్ అయిపోయింది. అంటే ఈ స్నో వల్ల యాక్చువల్గా 21 స్టేట్స్ నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్క స్టేట్లో ఆల్రెడీ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. అధికారులు అందరినీ అప్రమత్తం చేశారు. ఇంట్లో ఉండండి, వామ్గా ఉండండి, చాలా లీస్ట్ టెంపరేచర్స్ జరుగుతూ ఉందని చెప్పేసి కొన్ని వేల ఫ్లైట్స్ ఇక్కడ క్యాన్సిల్ అయ్యాయి ఆల్రెడీ. ఎన్నో స్టేట్స్ మనం చెప్పుకుంటూ పోతే టెక్సాస్, ఓకలోమా, కాన్సాస్, అక్కడ హెవీ స్నో. తర్వాత చికాగో, ఇవన్నీ ఒహాయో, ఇండియానా, ఓవా. ఇంకా ఈస్ట్ కోస్ట్కి వచ్చామంటే మిడిల్లో వచ్చేసి జార్జియా, నార్త్ క్యారోలినా, సౌత్ క్యారోలినా. ఈస్ట్ కోస్ట్లో న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, వాషింగ్టన్ DC, పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా. ఇంకా ఈ రాష్ట్రాలు మొత్తం ఇంకా మంచుతో నిండిపోయింది. ఫ్రీజ్ అయిపోతాం కంప్లీట్గా, అంత ఘోరమైన టెంపరేచర్స్ ఉన్నాయి. అలానే కొన్ని టౌన్షిప్స్లో అయితే దాదాపుగా 1000 అంటే 1000 టన్నుల స్నో, మన సాల్ట్ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. సాల్ట్ స్ప్రింకిల్ చేయడం జరిగింది ప్రికాషనరీ మెజర్స్గా. తర్వాత రోడ్లో ఇక్కడ స్కిడ్ అవ్వకుండా ఒక లిక్విడ్ స్ప్రే చేస్తారనమాట, వెహికల్స్కి స్కిడ్ అవ్వకుండా. అది కూడా చేయడం జరిగింది. చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్. ఒక్క కార్ కనిపించట్లే బయట. అక్కడక్కడ కార్స్ ఏవో కనిపిస్తున్నాయి, కానీ డ్రైవింగ్ కండిషన్స్ అయితే వర్స్ట్గా ఉన్నాయి. బ్రేక్ వేస్తే బండి స్లిడ్ అవుతా ఉందన్నమాట. సో చాలా చోట మార్నింగ్ నుంచి షవలింగ్, అంటే స్నో తీసేయడం జరుగుతూ ఉంది. 2 అడుగులు నేను కాలు పెట్టానంటే ఆల్మోస్ట్ నా 1 feet 2 feet వరకు స్నో నిండిపోయింది అనమాట కాలు. అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ 1 వీక్ వరకు కూడా ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. సో అందరు కూడా సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండి మీ లోకల్ అధికారులు చెప్పే ప్రికాషనరీ మెజర్స్ అంతా కూడా మీరు తీసుకొని సేఫ్గా ఉండండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే హెల్ప్ చేయండి. అలానే మనం ఈ భారతీయులు, ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు భారతీయులు ఉన్నారో వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ ఇలాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మార్కెట్లో నిన్ననే చూస్తే అన్ని మార్కెట్స్లో బయటికి వెళ్తే మన సూపర్ మార్కెట్స్ కానీ వాల్మార్ట్, కాస్కో, బీజేస్, శామ్స్ ఎక్కడ కూడా స్టాక్ లేకుండా అయిపోయింది. అంటే వాటర్ కానీ, మిల్క్ కానీ, బ్రెడ్ కానీ పీపుల్ ముందే ప్రిపేర్డ్గా 1 వీక్ ప్రిపేర్డ్గా అన్ని స్టాక్స్ తీసుకెళ్ళిపోయారు. అన్ని ఆయిల్స్ ఖాళీ అయిపోయాయి అనమాట. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద స్టార్మ్ రావడం జరుగుతోంది, ముఖ్యంగా ఆర్టిక్ బ్లాస్టిక్ వల్ల.
ఇట్లాంటి కండిషన్స్ 1 to 10 days కంటిన్యూ అవ్వచ్చు. సో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఇంకా స్కూల్స్ కూడా రేపు మండే రోజు ఇక్కడ స్నో డే ఉంటుంది. మోస్ట్లీ 1-2 days స్కూల్స్ క్లోజ్ చేసి ఉంటాయి. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రం ఏదైనా ఉంటే అవి ఒకటే ప్రస్తుతానికి చేయగలుగుతా ఉన్నారు. మిగతావన్నీ కూడా నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. సో అందరూ మీరు సేఫ్గా ఉండండి. నేను మీ లక్ష్మణ్, ఈస్ట్ కోస్ట్ నుంచి రిపోర్ట్ చేస్తున్నా బిగ్ టీవీ కొరకు. థ్యాంక్ యూ.